వెల్కమ్ టు నమిత న్యూస్. విశాఖ ఉక్కు పరిశ్రమలో తొలగించిన కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐజీఏసీ నిరసన. విశాఖ ఉక్కు పరిశ్రమలో తొలగించిన 2500 మంది కాంట్రాక్టు కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, మరికొంతమందిని తొలగించుటకు జాబితా సిద్ధం. పర్మనెంట్ వారిని వీఆర్ఎస్కు ఒత్తిడి తెస్తున్నారు. నిరవధిక సమ్మెకు పిలుపునిస్తే పోలీసు బలగాలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని, ప్రైవేటీకరణ ఆపాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ఏఐటీయూసీ రాష్ట్ర సమితి. ఈరోజు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఎన్నో పోరాటాలు, త్యాగాలు, బలిదానాల ఫలితంగా విశాఖ ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగింది. లాభాల పాట నడుస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కార్పొరేట్ చేతుల్లోకి పెట్టాలన్నటువంటి దురుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దాన్ని లాభాల పట్ల నష్టాల పట్ల నడుస్తూ ఉంది. దీన్ని మేము ప్రైవేటు పరం చేస్తామని అక్కడ పనిచేస్తున్నటువంటి దాదాపు 2500 మంది పైచలకు కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పటికే తొలగించడం జరుగుతూ ఉంది. రోజువారీ అక్కడ ధర్నాలు, నిరసనలు చేస్తున్నటువంటి నాయకులపైన నోటీసులు ఇవ్వడం, బెదిరించడం, పోలీసులు ఆంక్షలు పెట్టడం జరుగుతూ ఉంది. దీన్ని నిరసిస్తూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతా ఉన్నారు. మరి విశాఖకు రానున్నటువంటి నరేంద్ర మోడీ గారు వచ్చేటువంటి సందర్భంగా విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయబోం. దాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ యథావిధిగా పనులకు తీసుకుంటామని ప్రకటన చేయాలని, దాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ప్రకటన చేయాలని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక పెద్ద పరిశ్రమ విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్వాతంత్ర పోరాటంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం అనేక మంది కార్మికుల ప్రాణ త్యాగంతో ఆ రోజు ఉన్నటువంటి యువకులు, రైతులు, కార్మికులు, రైతులు స్వచ్ఛందంగా భూమి విరాళం ఇచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రారంభించడం జరిగింది. ఆ స్టీల్ ప్లాంట్లో దాదాపు కొన్ని లక్షల మంది కార్మికులు, అట్లాగే కుటుంబాలు వాటి మీద ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వం పిచ్చి కుక్క కింద కుక్కకు ఇది మంచి కుక్క కాదు, పిచ్చి పట్టిందని ఒక ముద్రేసి పిచ్చి కుక్క అని దాన్ని ప్రచారం చేసి చంపినట్టుగా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేటువంటి వాటిని లాభాల బాటలో నాణ్యమైనటువంటి మరి స్టీల్ను తయారు చేస్తున్నటువంటి ప్లాంటును ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడానికి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిలో నష్టాలు వస్తున్నాయని, వాటి సామర్థ్యాన్ని తగ్గించి ఈరోజు ఖనిజాలు ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించాల్సిందిగా ప్రైవేటు సంస్థలకు కేటాయించి వాటిని సెల్ ఆధీనంలో కొనసాగించాలని ఓ పక్కన డిమాండ్ చేస్తున్న కార్మికులు దాదాపు సంవత్సరాల తరబడి వాటిపైన పోరాటం చేస్తున్న ప్రభుత్వాలు ఆ వైపున ఆలోచించకుండా మేము సాయం చేస్తున్నాం అనేటువంటి మాట తప్ప దీని ప్రభుత్వ రంగ స్వాధీనంలో తీసుకొని వీటిని కొనసాగిస్తాం, కార్మికులకు బాసటగా ఉంటాం, కార్మికులందరినీ ఉద్యోగస్తులుగానే ఉంటారు, తొలగించడం అనేటువంటిది కాకుండా ఈరోజు ఎవరైతే 2500 పైచులకు కార్మికులను తీసేశారో, తొలగించారో వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకొని కొనసాగించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని, ఈ సంస్థను రాబో కాలంలో మరింత సామర్థ్యాన్ని పెంచి ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం.